నా ఫంక్షన్ బ్లాగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అడుగుతూ ఉన్నారు కదా ఏ వస్తువు ఎక్కడ కొన్నాము, మెహందీ ఎవరు పెట్టారు, ఈ బొమ్మలు ఎవరు చేశారు, అండ్ చీరలు ఎక్కడ కొన్నాము, అండ్ డిఫరెంట్ ఫంక్షన్ హాల్ డెకర్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఇవాళ ఈ బ్లాగ్ లో షేర్ చేయబోతున్నాను. సో ప్రతిదీ డీటెయిల్ గా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టు, మెహందీ దగ్గర నుంచి అసలు నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే హర్షిత ఫంక్షన్ అంటేనే మా ఇంట్లో ఇంత హడావిడి అయిపోయింది. అసలు పెళ్ళిళ్ళు ఇంట్లో ఇంకెంత బిజీగా ఉంటుంది, లైక్ ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలి. అప్పటికి మేము దీనికి ఒక 1 month 2 months నుంచే ప్లాన్ చేసాము. ఎందుకంటే లైక్ ఆన్ ద టైమ్ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ అంటే అవ్వదు. మళ్ళీ ఒకవేళ టైలర్ రాకపోవచ్చు, అది సెట్ అవ్వకపోతే ఇంకొకటి చూస్ చేసుకునే ఆప్షన్ ఉండకపోవచ్చు. సో అందుకనే మేము ఇంట్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంది అని అంటే అట్లీస్ట్ ఒక 1 month ముందు, మరి 2 months ఓకే, 2 months ఇస్ లైక్ ఫైన్, బట్ అట్లీస్ట్ ఒక 1 month ముందు నుంచే మనం ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి. ఒకటి సెట్ అవ్వకపోతే ఇంకొకటి, లేదంటే ఆ కలర్ సెట్ అవ్వకపోతే ఇంకొక కలర్, అలా ఏదైనా మనకు మార్చుకునే ఛాన్స్ ఉంటుంది, టైం ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుగా ప్లాన్ చేసామన్నమాట. సో మీరు ఆల్రెడీ షాపింగ్ బ్లాగ్స్ అండ్ మా బ్లాగ్స్ అన్ని కూడా చూసేసారు, ఫంక్షన్ది, మెహందీది, హల్దీది. సో ఇవన్నీ కూడా చాలా 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 బాగా జరిగాయి. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా జరిగింది అనమాట. సో వీఆర్ వెరీ 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 హ్యాపీ. సో ముందుగా ఐ వాంట్ టు స్టార్ట్ విత్ మెహందీ, ఎందుకంటే మన మెహందీ అండ్ ప్రిపరేషన్స్ బ్లాగ్ ఫస్ట్ వచ్చింది కాబట్టి. సో ప్రిపరేషన్స్లో వచ్చేసి ఏంటంటే మేమే ఆ ఫ్రూట్స్ అవన్నీ సర్ది తీసుకెళ్ళాము, అండ్ స్వీట్స్, ఫ్రూట్స్, గిఫ్ట్స్ వచ్చేసి అత్తయ్య అండ్ బాగి వాళ్ళు బేగం బజార్కి వెళ్ళి షాప్ చేశారు. ఆ టైంలో నేను లేను, ముంబైలో ఉన్నాము. సో అత్తయ్య బాగి వెళ్ళారు, లేకపోతే అది కూడా డెఫినెట్లీ బ్లాగ్ చేసి మీకు చూపించేదాన్ని. సో వాళ్ళిద్దరే వెళ్ళారు కాబట్టి పాపం షూట్ చేయలేకపోయారు. సో ఆ గిఫ్ట్స్ వచ్చేసి బేగం బజార్ నుంచి మనం తీసుకున్నాం. సో బేగం బజార్ నుంచి లైక్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మనం ఏదైనా బల్క్గా కొనాలి అనుకుంటే దట్ ఈస్ లైక్ బెస్ట్ ప్లేస్ టు చూస్. లోపల ఫుల్ ఆన్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, అండ్ ఇప్పుడు మనకి చాలా ఆన్లైన్లో కూడా వచ్చేసాయి కాబట్టి డెఫినెట్లీ మన ఇంట్లో అప్కమింగ్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే చూడండి. నెక్స్ట్ మెహందీ. సో మెహందీ వచ్చేసి మాకు సాదిక్ భయ్య అని చెప్పేసి లైక్ బాగి వాళ్ళ చిన్నప్పటి నుంచి భయ్యానే పెడుతూ ఉన్నారు. అండ్ బాగి పెళ్ళికి పెట్టారు, తర్వాత మా ఇంట్లో చాలా పెళ్ళిళ్ళకి, బాగి శ్రీమంతానికి, నా పెళ్ళికి, నా శ్రీమంతానికి, సో మొత్తం కూడా సాదిక్ భయ్యానే పెట్టారు కాబట్టి. సో సాదిక్ భయ్య మెహందీ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా మీరు బుక్ చేసేసుకొని డేట్ బ్లాక్ చేసేసుకుంటే వాళ్ళ టీం వచ్చి లైక్ ఆన్ టైం మనకి మంచిగా సెట్ చేసేస్తారు. అండ్ లైక్ కొన్ని ఫంక్షన్స్లో మెహందీ బూత్ ఉంటుంది కదా, ఏమంటారు, లైక్ ఇప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్ మేము అక్కడ ప్లేస్ సరిపోలేదు, అడ్జస్ట్ అవ్వదు అని చెప్పి పెట్టించలేదు. లేకపోతే ఇప్పుడు బర్త్డేస్కి టాటూ బూత్ అన్నట్టు, అండ్ కొన్ని స్టాల్స్ ఎగ్జాక్ట్లీ చెప్పడం రాలేదు. సో స్టాల్స్ ఉంటాయి కదా, లైక్ శ్రీమంతంలో బ్యాంగిల్ స్టాల్ అని ఇట్లా. సో ఆ స్టాల్స్గా కూడా వాళ్ళు పెడతారనమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏమన్నా జ్యువెలరీయా, నో బట్టలు ఓకే, ఐల్ షో యూ బట్టలు. సో ఇక్కడ చాలా కుప్పలు ఉన్నాయి కదా, ఇవి నావే. దీనికి కూడా ఒక స్టోరీ జరిగింది, ఏం జరిగింది చెప్తా. సో దిస్ ఈజ్ మై శారీ, మీరందరూ ఆల్రెడీ చూసేసారు, వేసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకోలేదు, ఆన్లైన్లో ట్రై చేశాను కానీ ఆన్ టైం నాకు డెలివరీ లేదు. కానీ యాక్చువల్లీ ప్రైస్ అయితే ఆన్లైన్లోనే తక్కువ ఉంది. సో ఈ శారీ వచ్చేసి నేను రాధాకృష్ణ స్టోర్, వరమహాలక్ష్మి స్టోర్ పక్కన బంజారా హిల్స్లో ఉంది. సో అక్కడ తీసుకున్నాను. సో ఇది కొలాబరేషన్ అయితే కాదండి, ఎలాంటి కొలాబరేషన్ అయితే కాదు. ఇది అంతా నా పర్సనల్గా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవి, డబ్బులు ఇచ్చి చేయించుకున్నది ప్రతి ఒక్కటి కూడా. సో ఏది కూడా కొలాబరేషన్ కాదు, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను చేస్తున్నాను. సో అక్కడ నేను ఇది 22,000కి కొనుక్కున్నాను శారీ. సో మనకి ఆన్లైన్లో 16,000 నుంచి చాలా దొరుకుతున్నాయి. సో నేను ఆన్లైన్లో ట్రై చేసా, కాకపోతే డెలివరీ టైం సరిపోదేమో అని చెప్పేసి ఆన్ స్పాట్ వెళ్ళి కొనుక్కొని అప్పటికప్పుడు డిజైన్ చేయించుకున్న డ్రెస్ అనమాట ఇది. సో ఈ శారీ వచ్చేసి ఇది. అండ్ దీనికి యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక బ్లౌజ్ ఏమంటారు వర్క్ చేసిన మెటీరియల్ కొనుక్కొని ఇది కుట్టించుకున్నా, వర్క్ చేసిన మెటీరియల్ తోటి. సో ఇది మళ్ళీ చాలా గ్రాండ్ అయిపోద్దేమో, లేదంటే కలర్ మ్యాచ్ అవ్వదేమో, ఏదో నాకు డౌట్ కొట్టింది. సో ఇది అందుకే అట్లా పక్కన ఉండింది, వేరే చీరకు మ్యాచ్ చేయాలి, ఇంకా వాడలేదు. దాని తర్వాత ఈ శారీ మీదది బ్లౌజ్ స్టిచ్ చేయించాము, లైక్ శారీకి వచ్చిన బ్లౌజ్ మేము స్టిచ్ చేయించాము. కానీ అది కూడా నాకు ఎందుకు ఎంటీగా అనిపిస్తుంది అంటే
మళ్ళీ ఒక డిజైనర్ దగ్గర నేను ఈ బార్డర్ తెప్పించాను అనమాట. సారికా డిజైనర్ అని చెప్పి తన దగ్గర నేను ఈ బార్డర్ తెప్పించి బ్లౌజ్కి వేయించాను. ఈ రెండింటి గ్యాప్లో మాన్సా క్రియేషన్స్ వాళ్ళు నాకు ఈ బ్లౌజ్ డిజైన్ చేసి పంపించారు నా శారీ పంపించిన వెంటనే. సో ఇది యాక్చువల్లీ నాకు ఫంక్షన్ టైంలో వేద్దామా వద్దా మళ్ళీ హెవీ అయిపోద్దేమో జ్యువెలరీ ఆల్ టుగెదర్ అని ఏదో ఇది కూడా పక్కన ఉంది, అప్కమింగ్ వేయాలి. సో ఐ హ్యావ్ 3 blouses ఫర్ దిస్ శారీ. సో ఐ డోంట్ నో నెక్స్ట్ అప్కమింగ్ నేను ఈ 2 యూస్ చేయాలి. సో ఈ శారీ స్టోరీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేసామంటే శివాకి మెటీరియల్ తీసుకున్నాం. శివ కుర్తా మొత్తం నేనే డిజైన్ చేశాను. సో అదేంటంటే మెటీరియల్ తీసుకున్నాం. నేను శివాని పర్సనల్గా చార్మినార్కి వెళ్ళి వి బాట్ లైక్ డయబుల్ మెటీరియల్ తీసుకుని ఈ శారీ కలర్ ఇచ్చి కుర్తా మెటీరియల్ తీసుకుని కుట్టించాము. చికెన్ కర్రీ వైట్ కలర్ మెటీరియల్ తీసుకుని ఈ 2 కూడా టుగెదర్ డైయింగ్ చేయించి ప్యాంట్ కూడా ఇదే తీసుకుని కుట్టించేసాము. అండ్ దీనికి నేను హ్యాండ్స్ కూడా కుట్టించి అట్లా పక్కకు పెట్టించాను. సో ఎలా బాగుందంటే అలా వాడదామని నెక్స్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేయించాలి దీనికి. సో ఇలా మనం కలర్ ఆప్షన్స్ ఉంటుంది. డయబుల్ మెటీరియల్ ఉంటే మనం ఇలా కలర్ కస్టమైజ్ చేయించుకొని డయబుల్ చేయించుకొని ట్విన్నింగ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై శారీ అండ్ శివ డ్రెస్. హరిణి లెహంగా కూడా చూపిస్తా. దీని లెహంగా కూడా 2 స్టోరీలు ఉంది. సో ఫస్ట్ ఇది చేయించాం హరిణికి లెహంగా. ఇది వచ్చేసి ఏమైందంటే ఆర్గాన్జా మెటీరియల్ డైయింగ్ చేయించి కుట్టించేసాను. కుట్టించాక హరిణికి వేసేటప్పుడు చూస్తే ఏమైందంటే గోల్డ్ వైట్ ఎక్కువ అవుతుంది లెహంగా అందరూ తెలియట్లేదు అని అత్తయ్య అసలు వినలేదు. అసలు వద్దు అంత బాగాలేదు, లేకపోతే ఇప్పుడు చీర కొనైనా ఇంకొకటి కుట్టించాలని చెప్పి పట్టుబట్టారనమాట. సో ఇది అలా పక్కకి పెట్టేసి మళ్ళీ నేను అత్తయ్య మళ్ళీ పర్సనల్గా షాపింగ్కి వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ ఒక మెటీరియల్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా అక్కడే ఉండి డైయింగ్ చేయించి అక్కడే ఒక డిజైనర్కి ఇచ్చేసి ఫైనల్గా ఇది కుట్టించాము. సో ఇప్పుడు మా పాప హరిణి పాప వీడియోలో వేసుకున్న ఫైనల్ లెహంగా ఓని ఇది. సో ఇది వచ్చేసి కామాక్షి డిజైనర్ స్టూడియో వాళ్ళు చేయించారు. సో ఎప్పుడైనా మనం రెగ్యులర్గా ఎవరికి ఇస్తామో వాళ్ళకి ఇవ్వాలి. కొంచెం అటు ఇటు మారితే మెజర్మెంట్స్ అయినా మారితే లేదంటే ఏదో ఒకటి మెస్అప్ అయితే అవుతుంది. సో దీనికి వాళ్ళు ఏం చేశారంటే మగ్గం వర్క్ బార్డర్ యాడ్ చేశారనమాట. సో దానివల్ల ఇది ఎక్కువ అందం వచ్చింది. సో ఇదేం చేయాలంటే ఇది వేస్ట్ అవ్వకుండా నేను మళ్ళీ దీనికి ఏదైనా డార్క్ కలర్ డైనింగ్ చేయించాలి. అండ్ అత్తయ్య శారీ ఎంత అత్తయ్య మీ చీర ఎంత? 21. అత్తయ్య నాదే 22 అంటే మీ 21. 1000 రూపాయలు తగ్గింది అత్తయ్య. సో ఇది వచ్చేసి అత్తయ్య శారీ. నెక్స్ట్ టైం నేను కట్టుకుంటా. అబ్బా నాకు ఎంత ఇష్టమో ఈ పర్పుల్ బార్డర్. సో అత్తయ్య కూడా ఇది నేను అత్తయ్య వెళ్ళి కొంటాం కానీ మా ఇద్దరికి ఎప్పుడు వెళ్ళినా అసలు సింక్ అవ్వట్లేదు, చీరలు దొరకట్లేదు, అసలు ఎన్ని షాపులు తిరిగినా దొరకట్లేదు అని చెప్పేసి అత్తయ్య ఒకరే ర్యాండమ్గా బయటికి వెళ్ళినప్పుడు అలా దొరికింది తెచ్చేసారు. నచ్చితే ఉంచుకుందాం లేదంటే ఇంకొక ఈవెంట్కి కట్టుకుందాం అని చెప్పేసి. సో ఇదైతే అందరికి బాగా నచ్చింది. అండ్ పేస్టల్ కలర్ కూడా బాగుంది. లైక్ ఎవరితో మ్యాచ్ అవ్వని కలర్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 21,000. అది ఎక్కడ కొన్నారు ఈ చీర? సో ఇది అమీర్పేట్ నర్సింగ్ షాప్ లో కొన్నారు. లైక్ నర్సింగ్ తో ఒక మెటీరియల్ స్టోర్ ఉంటుంది. అది కాకుండా ఇంకొక షాప్ ఉంటుంది అనమాట. లైక్ అది కూడా మెటీరియల్స్ దొరుకుతాయి కానీ పెద్ద నర్సింగ్ ఇది. అండ్ అందరికంటే కాస్ట్లీది మావేది. అత్తయ్య ఎంత మావే కుర్తా చెప్పద్దు ఎంతో నాకైతే రేట్ తెలియదండి. ఇదైతే మేము మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించాం. 500. సో అత్తయ్య మావే ఇప్పుడు మనల్ని తిడతారు అత్తయ్య మీరు 22,000 23,000 చీరలు కొనుక్కొని నాకు 500 మీటర్ది మెటీరియల్ తీసుకొని కుట్టించారా అని. మాకు అసలు ప్రైస్ తో సంబంధం లేదండి. ఒకవేళ ఈ చీర నాకు 2,000 రూపాయలు దొరికినా కూడా నేను కొనేసుకుంటాను. నాకు కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్. అండ్ చీరలకి నాకు ఎందుకు ఎక్కువ పెట్టబుద్ధి అవ్వదు. ఎందుకంటే మనము అన్లెస్ అండ్ అంటే ఏదైనా పెద్ద ఈవెంట్ లైక్ పెళ్లి, ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్, శ్రీమంతం ఇట్లా పెద్ద ఈవెంట్స్ కి తప్పించి పండగలకి నేను మరి 10,000 20,000 25,000 చీరలు అయితే కొన్ను. ఎందుకంటే ఒకసారి కట్టాక అల్మార్లోనే ఉంటాయి కాబట్టి. సో మావైతే అత్తయ్య చీర తీసుకెళ్ళి సేమ్ మెటీరియల్ లైక్ సేమ్ కలర్ లో మెటీరియల్ తీసుకొని కుట్టించారు. యాక్చువల్లీ డైయింగ్ చేయిద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా దొరికేసింది. సో ఇది మా ఇంటి దగ్గర రోహన్ లోనే తీసుకొని కుట్టించాము. సో ఫైనల్ గా అయితే లుక్ ఎంత బాగా వచ్చింది కదా. అండ్ అత్తయ్య బ్లౌజ్ అత్తయ్య దాంట్లో బ్లౌజ్ ఇంకా కుట్టించలేదు. దాంట్లోది సింపుల్ గా అట్లా కుట్టిద్దాము అని చెప్పేసి అండ్ ఒక నార్మల్ రా సిల్క్ మెటీరియల్ తీసుకొని చిన్న లైట్ వర్క్ చేయించారు. సో వెరీ సింపుల్ వర్క్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ చేశారు సో దట్ వీ కెన్ మ్యాచ్ విత్ ఎనీ అదర్ శారీస్ ఆల్సో. సో బాగీ వాళ్ళ బట్టలు వచ్చేసి బాగీ కూడా శారీ ఎప్పుడో ఎస్ షీ నీడ్స్ దాంట్లో కొన్నదనమాట బాగీ శారీ. సో ఎప్పుడో కొని అలా పెట్టింది. సో ఫైనల్లీ అశ్రిత ఫంక్షన్కి ఇలా వాడింది. అండ్ అశ్రిత
హాఫ్ శారీస్ కూడా దే హ్యావ్ డిఫరెంట్ స్టోరీస్. లైక్ ఆ చీర ఒకటి ఎల్లోది మధ్యాహ్నం బొట్టు పెట్టి మేము బట్టలు పెట్టినప్పుడు అది ఎల్లోది ఫస్ట్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ నవరాత్రి టైంలో కొని బెజవాడ అమ్మవారి గుళ్ళో దేవుడికి కట్టించి తీసి అలా పెట్టారనమాట. సో ఆ చీరనే అశ్రితకి లంగా జాకెట్ కుట్టించి ఫస్ట్ అదే వేసాము ఫంక్షన్ రోజు. దాని తర్వాత మేము బట్టలు అవి పెట్టాక దాని తర్వాత అవి వేశారు. సో దాని తర్వాత ఒక పింక్ హాఫ్ శారీ కుట్టించింది, అది కూడా చందన బ్రదర్స్ లో శారీ తీసుకొని కుట్టించారు అత్తయ్య. అంతే కదా అత్తయ్య? చందన బ్రదర్స్ లో అంటే డిఫరెంట్ ఎన్ని షాపులు ఉన్నాయి చూడండి, మేము ఎంత తిరిగాం చూడండి చిన్న ఫంక్షన్ కి. సో అది శారీ తీసుకొని అది కూడా లంగాని కుట్టించారు పింక్ది, ఏదైతే మెయిన్ ఈవెంట్ కి వేసుకుందో. ఈ మధ్యలో ఒకటి వేసుకుంది చూసారా, మొత్తం సీజర్ జ్యువెలరీ పెట్టుకొని స్టోన్స్ జ్యువెలరీ, అది వచ్చేసి అత్తయ్య డైమండ్ జ్యువెలరీ వేసుకుంది చూసారా. అదంతా కూడా ఏంటంటే ఆ కలర్ దానికి బాగుంటుంది అని చెప్పేసి అది కూడా డైయబుల్ మెటీరియల్ తీసుకొచ్చి డైయింగ్ చేయించి కుట్టించి మళ్ళీ ట్రైల్ చేసి కలర్ సూట్ అవుతుందా లేదా చెక్ చేసి ఇలా చాలా చేసాం. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి మెమొరీ అనేసి. హల్దీకి ఏదైతే అశ్రిత వేసుకుందో వైట్ కలర్ కాస్ట్యూమ్ అది అత్తయ్య డిజైన్ చేశారు. ఏం సాంగ్ అది అత్తయ్య? జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి గెటప్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి అత్తయ్య డిజైన్ చేసిన కాస్ట్యూమ్ అనమాట అది. సో మెటీరియల్ అవన్నీ కూడా అత్తయ్య తీసుకొచ్చి దగ్గరుండి టైలర్ కి ఇచ్చి స్టిచ్చింగ్ చేయించారు. సో ఇక్కడ ఆల్రెడీ వీడియోలో ప్లే అవుతుంటే మీరు చూస్తున్నట్టయితే ఇంత వైట్ ఉంటే లైక్ వాళ్ళు ఎక్కువ హైలైట్ అవుతారని చెప్పి వైట్ ఓన్లీ అశ్రిత, మిగతా అంతా మేము బ్యాచ్ అంతా కూడా ఎల్లో వేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ మీ ఇంట్లో కూడా ఏదైనా హల్దీ ఈవెంట్ లైక్ ఐదర్ బ్రైడ్ ఆర్ గ్రూమ్ ఆర్ ఏదైనా హాఫ్ శారీకి రిలేటెడ్ అనుకోండి, ఇలా వైట్ లో ప్లాన్ చేసుకోండి, మంచి ఫ్లోరల్స్ ఆర్ ఇలా ఏదైనా వైట్ లో, సో దట్ యూ విల్ లుక్ ద బెస్ట్ ఇన్ ద ఈవెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ నేను వచ్చేసి మొత్తం ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ దగ్గర తీసుకున్నాను. అండ్ హరిని కూడా ఐ డోంట్ వాంట్ టు కీప్ హర్ లైక్ ఎక్కువ జ్యువెలరీ వేసి దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి సింపుల్ గా ఒక నెక్ సెట్ విత్ వడ్డానం పెట్టేశాను అనమాట. దట్ ఈస్ విక్టోరియన్ సెట్, దట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ ఓన్లీ. అండ్ నాది A to Z ఎక్సెప్ట్ దట్ మై ముక్కు పుడుకు అది గోల్డ్, అండ్ అది 2-3 వదిలేసి మిగతా అన్ని నేను ఇమ్మడి సిల్వర్ దగ్గరే తీసుకున్నాను. ఎందుకంటే ఆ ఫంక్షన్ లో చాలా హడావిడిగా ఉంటాము, హరిని వెనక పరిగెత్తాల్సి వస్తుంది, కొంచెం ఫ్రెండ్స్ ని మేనేజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ గోల్డ్ వేసుకొని ఇబ్బంది పడి ఎందుకని చెప్పేసి ఐ వాంట్ టు వేర్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి ఇలా వెళ్ళాము. అండ్ బాడీ వేసుకుంది మొత్తం కూడా విక్టోరియన్ సెట్టే. అండ్ నెక్స్ట్ అత్తయ్య అయితే మా అత్తయ్య గోల్డ్ తప్పించి ఇంకొకటి వేరేది వేయరు కాబట్టి ఇంకా అసలు అత్తయ్యకి ఆప్షన్ లేదు. అత్తయ్య గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేసినప్పుడు నేను చూపించి డీటెయిల్ గా చెప్తాను. సో అత్తయ్య వాట్ ఎవర్ అత్తయ్య వేరింగ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఇప్పుడు వడ్డానం నాది పెట్టుకున్నాను అత్తయ్య, వాళ్ళకి అన్ని పెట్టేస్తారు అత్తయ్య, మన డిజైన్స్ అని వాళ్ళకి గుర్తున్నాయి. అత్తయ్య అది గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ బ్లాగ్ చేస్తాను కదా, అప్పుడు డీటెయిల్ గా చెప్తాను అనమాట, అప్పుడు ఏ ఈవెంట్ కి ఏవేవి వేశారో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశ్రితది ఫస్ట్ మొత్తం డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ పెట్టేశాము. దాని తర్వాత మొత్తం గోల్డ్ పెట్టామన్నమాట. లైక్ మేము మధ్యాహ్నం అత్తయ్య వాళ్ళు పెట్టిన వడ్డానము, పాపిడి బిల్ల, అండ్ బాగి వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన వంకి చోకర్, అండ్ బాగి వాళ్ళు కొన్న గోల్డ్ అన్ని కూడా ఇంకా అప్పుడే సర్దేశామన్నమాట. మళ్ళీ తర్వాత దొరకరు పిల్లలు, అండ్ ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అప్పుడే బయటకు వస్తాయి. మిగతా టైం అంతా లాకర్ లోనే ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు లేవంటే మొత్తం లాకర్ లో ఉన్నాయి కాబట్టి నేను ఆ గోల్డ్ జ్యువెలరీ గురించి డీటెయిల్ గా చెప్పలేకపోతున్నాను. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను చేస్తాను వీడియో. కానీ ఇప్పుడైతే మా దగ్గర ఏం కలెక్షన్ లేదు, మొత్తం లాకర్ లోనే పెట్టేశారు. మా అత్తయ్య ఇట్లా ఈవెంట్ అయి కూడా ఆలస్యం ఇచ్చేయండి అనేసి తీసుకెళ్ళి పెట్టేస్తారు అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవైతే తక్షణమే జరగాల్సిన పనులు. సో మిగతావి మనం ఎప్పుడు సర్దుకున్నా పర్వాలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్, మనం అవి జాగ్రత్తగా ఉంచాలి కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ మేము ఇచ్చిన వడ్డానం ఎంత వెయిట్ అనేసి అని అడిగారు. అత్తయ్య చెప్పండి. బ్యాక్ బెల్ట్ సిల్వర్, ఫ్రంట్ ది 18 తులాస్. సో నేను దీనికి ఒక స్టోరీ ఉంది. సో ఫ్రంట్ ది మొత్తం హర్షితది ఏదైతే వడ్డానం ఉందో అది 18 తులాలు, లైక్ 18 తులాలు. బ్యాక్ ది మేము సిల్వర్ బెల్ట్ తీసుకున్నాం. ఎందుకు అని అంటే బ్యాక్ దానికి ఇప్పుడు మనం బెల్ట్ కూడా గోల్డ్ లో తీసుకోవాలి అని అనుకుంటే 10 నుంచి 12 తులాల వరకు దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది నా చెల్లి ఎవరు జ్యోతి చెప్పిన ఐడియా ఏంటంటే, మహి ఒక నువ్వు వడ్డానం తీసుకుంటావు, మళ్ళీ బెల్ట్ కి ఒక 10 తులాలు పెట్టాలి అంటే 10 తులాలకి ఇంకొక 2-3 తులాలు మనం వేసుకుంటే ఒక చోకర్ ఏమైనా వస్తుంది కదా అని ఒకసారి ఐడియా ఇచ్చింది. సో అరే దిస్ ఇస్ గుడ్ ఐడియా అని చెప్పి నా వడ్డానానికి అలాగే తీసుకున్నాం అనమాట. అండ్ ఆశ్రిత వడ్డానం కూడా మళ్ళీ దాని మీద ఒక 12 నుంచి 13 తులాలు ఓన్లీ బెల్ట్ కే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి బెల్ట్ సిల్వర్ బెల్ట్ తీసుకొని ఫ్రంట్ ది మాత్రం 18 తులాస్ అనమాట. సో వడ్డానం వచ్చేసి 18 తులాస్.
అండ్ నెక్స్ట్ పాపిడి బిల్ల నన్ను అడిగారు ఎన్ని తులాలని చెప్పి. సో అది దగ్గర దగ్గర 2 తులాల మీద కొంచెం ఎక్కువ ఏమో ఉంది, నాకు తెలియదు. సో అది కూడా మేము చందన బ్రదర్స్ లో తీసుకున్నాం పాపిడి బిల్ల వచ్చేసి. అండ్ వడ్డానం వచ్చేసి శ్రీకృష్ణ జ్యువెలర్స్ లో తీసుకున్నాము, జూబ్లీ హిల్స్ లో. నెక్స్ట్ సో ఇదైతే మెయిన్ థింగ్ అండి. అండ్ మేకప్ వచ్చేసి నాకు మాస్క్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళు చేశారు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి నాగ్ మేక్ ఓవర్స్ వాళ్ళు చేశారు. సో నాగు నా పర్సనల్ హెయిర్ డ్రెస్సర్, అందరికి తెలుసు, చాలా వ్లాగ్స్ లో చూసేసారు మీరు. సో నాకు హర్నిక్ చేశారు. అండ్ కింద ఆశ్రితకి, బాగీకి, మెయిన్ వాళ్ళకి హెయిర్ స్టైల్ మేకప్ చేసింది రవి మేక్ ఓవర్స్ అండి. సో రవి అంకుల్ వచ్చేసి ఎన్టీఆర్ మేకప్ మ్యాన్. సో రవి అంకుల్ బాగీకి, ఆశ్రితకి చేశారు. అండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి గౌరీ అక్క అని చెప్పేసి అత్తయ్యకి తెలిసిన వాళ్ళు అనమాట. సో తను చేశారు. సో మీకు ఎవరి డీటెయిల్స్ కావాలన్నా కూడా మొత్తం కలిపి డిస్క్రిప్షన్ లో వేసేస్తాను, మీరైతే అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్యాగ్స్ ఇచ్చేసాను కాబట్టి మీరు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళని అక్కడ చూడొచ్చు. సో మేకప్ దాకా అయిపోయింది. ఫంక్షనల్కి వెళ్ళగానే డెకర్ ఎంత బాగుంది కదా. సో డెకర్ వచ్చేసి జాఫర్ భయ్య అని చెప్పేసి మనకి తెలిసిన వాళ్ళు. లైక్ హరిని ఫస్ట్ బర్త్డే నుంచి, హరిని ఫస్ట్ బర్త్డే కూడా సెలబ్రేషన్స్ లోనే జరిగింది. హరిని ఫస్ట్ బర్త్డేకి జాఫర్ భయ్య మాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ జరిగినా, ఏ పూజ జరిగినా, ఇంట్లో చిన్న బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కూడా జాఫర్ భయ్యనే చేస్తారు. విత్ ఇన్ రీజనబుల్ ప్రైసెస్ లో. లైక్ బయట మేము రేట్స్ కంపేర్ చేసుకుంటే అసలు ఓ మై గాడ్ ఎంత రీజనబుల్ ప్రైస్ చేస్తారు అంటే, మీరు కూడా డెఫినెట్లీ జాఫర్ భయ్యాని ఒక్కసారి మీ ప్రైస్ కంపేర్ చేసుకోవాలి అనుకుంటే అప్రోచ్ అయ్యి చూడండి, నేను కింద నంబర్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ జాఫర్ భయ్య, చాలా రీజనబుల్ ప్రైస్ కి చేసినందుకు. అండ్ నెక్స్ట్ డెకోర్ అయిపోయింది. ఫుడ్ అయితే ఫంక్షన్ హాల్ వాళ్ళదేనండి. సో ఫుడ్ అలసిపోయాను కాబట్టి ఆ టైంలో నాకు ఏది దొరికింది అదే తినేసి వచ్చాను. బట్ అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు ఫుడ్. అండ్ నెక్స్ట్ ఈ బొమ్మలు. సో ఫంక్షన్ లో ఇప్పుడు మీరు ఏదైతే బొమ్మల సెటప్ చూస్తున్నారు కదా, ఈ బొమ్మల సెటప్ అంతా కూడా మాకు లలిత క్రియేషన్స్ పేజ్ వాళ్ళు చేశారు. లైక్ లలిత డాల్స్ అనేసి పేజ్ ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు లలిత క్రియేషన్స్ అండ్ డెకోర్స్ అని చెప్పేసి ఇంకొక పేజ్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఈ డెకోర్ సెటప్ అంతా కూడా మనకి ఏదైనా ఈవెంట్ లైక్ హాఫ్ శారీ ఫంక్షన్ అవ్వనివ్వండి, శ్రీమంతం, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, రిసెప్షన్, పెళ్లి, సో ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్, థీమ్స్ కి తగ్గట్టు వాళ్ళు మనకి తీసుకొచ్చి A to Z వాళ్ళే తీసుకొచ్చి డెకోర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనమాట. సో మీరు కూడా మీ ఈవెంట్స్ కి ఏమైనా ఇలాంటివి థీమ్ వైజ్ ఏమైనా ప్లాన్ చేయాలి, డెకోర్ ది ప్లాన్ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి, చాలా 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 బాగా చేస్తారు. సో థ్యాంక్ యూ దివ్య గారు ఫర్ దిస్ వండర్ఫుల్ థీమ్ డెకోర్. సో ఇదంతా అయిపోయిందా. నెక్స్ట్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, జయచంద్ర ఫోటోగ్రఫీ అండ్ టీమ్ అని చెప్పేసి. సో వాళ్ళే హల్దీకి వాళ్ళే చేశారు. అండ్ మెయిన్ ఫంక్షన్ కి కూడా మొత్తం వాళ్ళే తీశారు. అండ్ తీసి విత్ ఇన్ ద టైం లైక్ మనము చాలా ఫొటోస్ తీసి మనం అడుగుతూ ఉండాలి, లైక్ ఫోటోగ్రాఫర్స్ పంపించండి, ఫొటోస్ ఎప్పుడు వస్తాయి, వీడియో ఎప్పుడు వస్తుందని. సో మనం అడిగే లోపే వాళ్ళే మనకి ఎడిటెడ్ ఫోటో కాపీస్ అండ్ వీడియో, సినిమాటిక్ వీడియో, సో అన్ని కూడా మనకి ఆన్ టైం అందించారు. అండ్ ఇప్పుడు ఆల్బమ్ కూడా రెడీ అవుతుంది. సో జయచంద్ర ఫోటోగ్రఫీ టీమ్ ని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు, చాలా రీజనబుల్ ప్రైస్ కి చేస్తారు. అండ్ దే ఆల్సో డన్ విత్ డెస్టినేషన్ వెడ్డింగ్స్, చాలా ఫంక్షన్స్ చేశారు. మీరు వాళ్ళ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఫంక్షన్ లో వాడిన ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా నేను మీకు చెప్పాను. సో ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పెళ్లి సీజన్ ఉంది, మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. అండ్ ఇందులో ఏది కూడా కొలాబరేషన్ కాదండి, ప్రతిదీ మేము కష్టపడిన డబ్బుతోటే ప్రతిదీ మేము కొనుక్కున్నాము. ప్రతిదీ తిన్న స్వీట్ దగ్గర నుంచి మెహందీ వేసే ఆర్టిస్ట్ వరకు అందరికి డబ్బులు ఇచ్చే మేము చేయించుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఏమనుకుంటారంటే వీడియో చూసే వాళ్ళు వీళ్ళకి ప్రతిదీ ఫ్రీగానే వస్తుంది కదా అని, ఎవరు మాకు ఫ్రీగా ఇవ్వరండి. సో మొత్తం ఎంటైర్ వ్లాగ్ లో ది బెస్ట్ పార్ట్ మీకు ఏదనిపించింది, ఏ మూమెంట్ మీకు ఎక్కువ నచ్చింది, లేదంటే వీటన్నిటిలో ఏది బెస్ట్ అనిపించింది అన్నది కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ ట్రస్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ ఇలా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పుడు కూడా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. స్టే సేఫ్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్, బై. చాలా ఎక్సైట్మెంట్ గా ఉందా? ఇదైతే వాంటెడ్ గా కదా. ఒత్తకరా ఓ సీతా వదలనిక తోడవుతా. సరే ఫాస్ట్ గా గుడికి వెళ్ళొద్దాం. ఇప్పుడు నెక్స్ట్ గుడికి వెళ్తున్నా.